మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునా? ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు, మన వెనక కూడా నిజాయితీగానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందరికీ ఈ ప్రశ్న విచిత్రంగా ఉండవచ్చు. రోగం అనేది మనసుకు వస్తే ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అన్నిటికంటే ముందు ఆధారాన్ని చూసుకోండి. మీ ఆధారమే మీ యొక్క ఆహారం. మీరు తినేది శరీరానికైతే మీ ఆలోచన అనేది మీ మనసుకి. అందువల్ల మీ ఆలోచనల్ని సానుకూలంగా సాగనివ్వండి. మీ ఆలోచనల్ని సరి అయిన మార్గంలో ఉంచండి. మీ యొక్క దృష్టికోణాన్ని సానుకూలంగా మార్చుకోండి. అప్పుడు అంత సరిగ్గా ఉంటుంది. మన అందరిలో ఒక రాక్షసుడు ఉంటాడు. వాడిని ఎదురించండి, అలాగే వాడిని ఓడించండి. కనుక ఈ రోగం అనేది దేహానికైనా మనసుకైనా తగిన సమయంలో చికిత్స చేయకపోతే అది తగని సమయంలో మహమ్మారిగా మారిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీ మనసుని నిర్మలంగా ఉంచుకోండి. ఒక మగవాడు మౌనంగా అలాగే నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే దాని అర్థం మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదని కాదు. వారితో మాట్లాడినా వాదించినా ఏ ప్రయోజనము ఉండదు. వారు ఎప్పటికీ వారిని అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారు అని అర్థం. అర్థమైందా? ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిదే. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలేయి, అంతే. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు: మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతిని దూరం చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను కూడా దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలో అయినా సరే హద్దులలో ఉంటే అంతా మనకు మంచిదే జరుగుతుంది. ఇది మీకు తెలుసు అనుకుంటా. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కనే వారితో మాట్లాడండి. అదే నిజాలు వినాలంటే అతనితోనే డైరెక్ట్గా మాట్లాడండి. అర్థమైందనుకుంటా. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపనేమో తండ్రిది. కానీ మంచో చెడో బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నిర్ణయం నీదే. జ్ఞానం అనేది ఏం మాట్లాడాలో చెప్తుంది. సంస్కారం అనేది ఎలా మాట్లాడాలో చెప్తుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెప్తుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెప్తుంది. వేరే మనిషి యొక్క పాత్రలో నటించడం కష్టమే, కానీ మనం పాత్రలో జీవించడం అంతకంటే కష్టం. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరి ఎన్నో బాధ్యతలు. ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవరు జీవిస్తాడో వాడే నిజమైన కథానాయకుడు. గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటో అంటే, అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. అదే సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేయగలడు. జ్ఞానికి ఈ శరీరం కూడా అద్దె ఇల్లు లాంటిదే. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ధైర్యంగా ఉండండి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అర్థమైందా? తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. ఈ డబ్బు అనేది జీవితాలనే మార్చివేసింది.
డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవారు. డబ్బు గలవారు అయ్యాక పచ్చి కూరగాయలు తింటూ బతుకుతున్నారు. డబ్బు లేనప్పుడు గుడికి భక్తిగా దర్శనం కోసం వెళ్ళేవారు. డబ్బు వచ్చాక సరదాగా తిరగడానికి వెళ్తున్నారు. డబ్బు లేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలక వచ్చేది కాదు. డబ్బొచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగుతున్నారు. అవునా? నీ పుట్టుక అనేది ఇతరులు ఇచ్చింది. పేరు కూడా ఇతరులే పెట్టారు. చదువు కూడా ఇతరులే చెప్పారు. సంపాదన ఇతరులు ఇచ్చింది. గౌరవం కూడా ఇతరులే ఇచ్చారు. మొదటి స్నానం ఇతరులే చేయించారు. ఆఖరి స్నానం కూడా ఇతరులే చేపిస్తారు. అంత్యక్రియలు కూడా ఇతరులే చేస్తారు. మరణానంతర నీ వస్తువులు, ఆస్తి కూడా ఇతరులే తీసుకుంటారు. మరి ఎందుకని? నేను నాది అనే అహంకారం నీకు. అహం వీడితేనే కదా సహకారం అనేది పెరిగింది. ఎప్పుడు నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా అందంగా ఎవరు ఉండరు. ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వు ఎలాగుంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దేన్ని ఎంత కాపాడితే అది నిన్నంత కాపాడుతుంది. మనం నివసిస్తున్న ప్రపంచం మన యొక్క ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలు మారనంత వరకు ఈ ప్రపంచం కూడా మారదు. నవ్వడం, అలాగే నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుగులు ఉండదు. అందుకే ప్రతిరోజును కూడా నవ్వుతూనే ప్రారంభించు. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇంకా అందరూ నాతో పాటు ప్రేమతో జ్ఞానించండి. రాధా రాధా, కృష్ణ కృష్ణ, హరే హరే. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.